బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారా, సుందరీకరణ పేరుతో దోపిడీ జరుగుతోంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అందులో బీజేపీ ఒక అడుగు ముందుకేసింది. మూసీ నది దగ్గర నిద్ర కూడా చేశారు లీడర్లు. ప్రజలని ఒప్పించి ప్రక్షాళన చేయండి, అలా అయితే మేము మద్దతు పలుకుతాం, లేకుంటే బలవంతంగా చేస్తే వ్యతిరేకిస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. యాక్చువల్గా మూసీ నదికి సంబంధించి ఛాలెంజ్ ఎవరికి విసిరారు, ఎవరు యాక్సెప్ట్ చేశారు? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. హలో అండి, నమస్తే. మూసీ నదికి సంబంధించి ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నారు అనుకున్నప్పుడు, మూసీ నది సుందరీకరణ కాదు, ప్రక్షాళన, పునరుజ్జీవం జరుగుతుంది అని చెప్పిన తర్వాత అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి రెండు వైపులా వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్లో యాక్సెప్టెన్సీ లేదు అనేది వచ్చింది. ఇప్పుడు సడన్గా బీజేపీ లీడర్లు నిద్ర చేశారు మూసీ నది దగ్గర. మీరు విసిరిన ఛాలెంజ్ అదే కదా? ఇప్పుడు నిద్ర చేశారు, స్నానం కూడా చేయండి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ బతుకుతున్న ప్రజలకి తెలుసండి. వాళ్ళు ఎంత ఇబ్బందులతో ఉన్నారు, దోమలు కరుస్తున్నాయి. పుట్టిన పాపకు కూడా, కడుపులో ఉన్న పాపకు కూడా ఆ ప్రాబ్లంలు ఉన్నాయండి. దాంతో చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఎట్లున్నారంటే, వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, మాకు ఎక్కడన్నా ప్రభుత్వం జాగిస్తే మేము వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ అట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళు పోయి దీంతో రాజకీయం ఆడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, దాంట్లో నుంచి వెళ్ళే మురికి నీళ్ళు నల్గొండ వరకు పోతుంది. అక్కడంతా పంటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, అవన్నీ ప్రాబ్లంలు అవుతుంది. ఆ పంటలు ఎవరు కొంటలేరు, ఆ వ్యవసాయం చేసిన పంటలు కూడా ఎవరు కొంటలేరు. కొంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం మంచి ఆలోచనతో వాళ్ళకు రీహాబిలిటేషన్ చేసి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. దాంట్లో బఫర్ ల్యాండ్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఉంది, వాళ్ళకు ఏదో మంచి పెద్ద స్ట్రక్చర్ కట్టుకుంటున్నారు, వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్తాము, వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మేము పైసలు ఇస్తాము, అన్నీ ఇస్తాము. మేము వాళ్ళకి తీసి రోడ్డు మీద పడేయమండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అది పనే చేయదు. ఇది ప్రజాప్రభుత్వము, ఈ ప్రజల ప్రభుత్వం, ప్రజల గురించి ఎన్నుకబడిన ప్రభుత్వం ఇది. మేము ఇప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజల పని జరుగుతలేదు. గత 10 సంవత్సరాలలో ఫామ్ హౌస్ నుంచి పనులు జరిగినాయి. మాకు ఇప్పుడు ప్రజల్లో ఉండి, మాకు ప్రజల్లో పనిచేసే ముఖ్యమంత్రి కావాలని మా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. డెఫినెట్లీ మేము ఒక్కరిని కూడా అక్కడి నుంచి తీసి బయటికి పంపించము, తీస్తాం. ఓకే, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తీస్తాం, వాళ్ళకి ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చి తీస్తాం, వాళ్ళకి ఇచ్చే పైసలు ఇచ్చి, వాళ్ళకి కన్స్ట్రక్షన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ A to Z వాళ్ళకు సపోర్ట్ చేసి మేము చేస్తాం. మీరు చెప్పే అవసరం లేదు మాకు. ఎందుకంటే గతంలో మీరు మల్లనా సాగర్లో DCM తీసుకొచ్చి ముందు పెట్టి, మీరు వాళ్ళకి తీసి లోపడేసేసి, వాళ్ళకు పోలీసు వాళ్ళతో లాఠీచార్జ్ చేసి మీరు పంపించినారు. అది కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. అది బీఆర్ఎస్కే జరుగుతుంది. అది ఇది కాంగ్రెస్ తోటి జరగదు. అది కాంగ్రెస్ డెఫినెట్లీ వాళ్ళకు నష్టపరిహారము, వాళ్ళకు ఉన్న ఇబ్బందులు మేము 100% వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. అసలు ఇప్పటికి డిపిఆర్ అనేది సిద్ధం కానప్పుడు వాళ్ళని రీలొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు మూసీని కలుషితం చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే కాదు కదా, పరిశ్రమలు ఉన్నాయి, గృహాల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఉన్నాయి, ఎస్టీపీలు ప్రాపర్గా పనిచేయట్లేదు. వీటన్నిటినీ కాదని కేవలం అక్కడ నివసిస్తున్న వాళ్ళ మీదే ఫోకస్ పెట్టడం అనేది లేదండి. ఇప్పుడు డైరెక్ట్గా ఓన్లీ మార్కింగ్ చేశారు. అక్కడ ఎవరిని తీసేయలేదు, మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన వెంటనే హైడ్రా అని మూసికి హైడ్రా కల్పించేసిన ఎవరు? కేటీఆర్ గారు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఫుల్ వాళ్ళతో తిట్టిపిచ్చి, ఒక ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ లేదండి. ఒక కేటీఆర్ గారు వాళ్ళ సోషల్ మీడియాలో ఒక ప్రజలు వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళకు బాజాఫ్తా పాయింటర్స్ రాసిచ్చి వాళ్ళకి తిట్టిపించినారు. అట్లాంటి ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెఫినెట్లీ డిపిఆర్ వచ్చిన తర్వాతనే అన్నీ జరుగుతాయి. కానీ అప్పటి వరకు మార్కింగ్ అనేది చూసుకోవాలి కదా. మార్కింగ్ చేస్తారు, అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా, రివర్ బ్రెడ్ దగ్గర ఉందా, ఏముందా అనేది మార్కింగ్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు హైడ్రాకి అటాచ్ చేసినారు. హైడ్రా సపరేటు, మూసీ రివర్ సపరేటు, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు దానికి అటాచ్ చేసి కేసీఆర్ గారు మాకు పంపించినారు, మీకు కాపాడుకోండి అని మనకు పంపించినారు. మేము మీకు కాపాడుకుంటాం, బుల్డోజర్ వస్తే దాని ముందు పండుకుంటాం. అట్లా మా బుల్డోజర్ ప్రభుత్వం కాదండి, మాది ప్రజల ప్రభుత్వము.
డెఫినెట్లీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా పనిచేసే పని మనం చేస్తాం. అయితే ఎవరు బురద చల్లుతున్నారని అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ ఇప్పుడు 10 సంవత్సరం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పటికీ మేమే ఉంటాం అనుకున్నారు. 10 సంవత్సరం తర్వాత ప్రజలు వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి మాకు ఇచ్చినారు. 10 సంవత్సరం గతంలో కూడా 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ వచ్చింది. ఓకే, ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వము బీఆర్ఎస్ 10 సంవత్సరం అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినారు కదా, 5 సంవత్సరం ఇచ్చినారు. మీరు ఇచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చినారు. ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని పనిచేసే అవకాశం కూడా ఇవ్వాలి కదా. మార్కింగ్ చేస్తే మీరు డెమాలిష్ చేస్తారు, బుల్డోజర్ వేస్తున్నారు అంటే హైడ్రాలో చేసిన దానికి ఇక్కడ అంటున్నారు. ఇది తప్పు. వాళ్ళు చేసే పనులన్నీ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ దాని ఇంకేం లేదు. సో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తుంది, బురద జల్లుతోందని మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది. కేటీఆర్ అడిగారు, ఎందుకని లగచర్ల ఇష్యూ అంత తీవ్ర స్థాయిలో అవుతున్నప్పుడు బీజేపీ సడన్గా మూసీ ఇష్యూని తలకెత్తుకుంది, అక్కడ మూసీలో నిద్ర చేసే కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండూ కలిసి పక్కదారి పట్టించే ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లగచర్య ఇష్యూ ఉన్నప్పుడు మూసీ నది దగ్గరికి వెళ్ళాడు. గత 10 సంవత్సరాలు మీరు చూసినారు, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీజేపీ. జిఎస్టీ బిల్ పెడితే బీఆర్ఎస్, ట్రిపుల్ తలాక్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ బీఆర్ఎస్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీఆర్ఎస్. అంటే 10 సంవత్సరాలలో ఎప్పుడు చూస్తే కూడా ఏ బిల్లు మోదీ గారు పెడితే కేసీఆర్ గారు సై అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మైండ్ డైవర్షన్ అంటే ప్రభుత్వంకి ఒకవైపు లగచర్లలో టెన్షన్ క్రియేట్ చేసి ఇంకోవైపు బీజేపీ వచ్చేసి మూసీలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మైండ్ డైవర్షన్ చేసి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎందుకు కలుస్తుందండి? వాళ్ళ ఐడియాలజీ సపరేట్ ఉంది, మా ఐడియాలజీ సపరేట్ ఉంది. దేశంలో రెండే పార్టీలు అండి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడ్సేకి సంబంధించి ఆయన అనుచరుడు అనే మాట, ఇప్పుడు గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్ని ఫాలో అవుతాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాడు అనే మాట. ఎందుకు చేస్తారండి బీజేపీ? ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి బీజేపీ తప్పు చేస్తుందని మాట్లాడినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా బీజేపీ మనము ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సెన్సెక్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సెన్సెక్స్లో కూడా కుల జనగణన చేస్తున్నాం. చేస్తే కూడా దీన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళది స్కీమ్ అయింది కుల జనగణన. వాళ్ళు చేయమంటే చేస్తలేరు కదా. మా ఐడియాలజీ సపరేటు, వాళ్ళ ఐడియాలజీ సపరేటు. మన ముఖ్యమంత్రి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి రిజైన్ చేసి వచ్చినానని చెప్పిండు. ఆయన ఓపెన్గా చెప్పిండు, నాకు ఆ ఐడియాలజీ నచ్చలేదు, నేను రిజైన్ చేసిన, నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చింది. ఈ దేశంలో సెక్యులర్ పార్టీ ఉండాలి, సెక్యులరిజం అనేది బతకాలి, దాని గురించి రాహుల్ గాంధీ గారిని నేను సపోర్ట్ చేస్తూ నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేస్తున్నా, ఆర్ఎస్ఎస్ని రిజైన్ చేసినా అని ఓపెన్గా చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు ఆయన గాడ్సే ఎట్లయితాడు? ఇప్పుడు చెప్పనీకి చాలా ఉంటాయి. బీజేపీకి బీఆర్ఎస్కి రూలింగ్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద కక్షతో ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఒకవైపు బీజేపీ తోటి కలిసినని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఒకవైపు వీళ్ళు పోయి సపోర్ట్ చేస్తారు. ఢిల్లీలో పోయి మన కేటీఆర్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు చూస్తూనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఓడించి ఎవరిని గెలిపించాలనుకున్నారు? బీజేపీని కదా గెలిపించాలనుకున్నారు. అక్కడ ఉన్న రెండు పార్టీలే, మహావికాస్ అఘాడి, మహాయూత్. సో దాంట్లో మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో మూసీ నది పునరుజ్జీవం అనుకున్నప్పుడు సడన్గా అక్కడ బాపు విగ్రహం పెట్టాలి, బాపు ఘాట్లో ఒక ఐడియాలజీ సెంటర్ పెట్టాలి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బాపు విగ్రహం పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక ఆరోపణ, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. బాపు విగ్రహం పేరుతో మళ్ళీ 1000 కోట్లని వెనకేసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి అలవాట, కాళేశ్వరం చేసినారు కమిషన్ వస్తుంది, ఇప్పుడు ఈ రేస్ చేసినారు కమిషన్ వస్తుంది. ఏం చేస్తే కూడా వాళ్ళ కమిషన్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్లోనే కమిషన్ ఫిక్స్ అయి ఉంది. మేము చేస్తే కూడా మంచి పని చేస్తే కూడా వాళ్ళకు దీంట్లో కూడా కమిషన్ వస్తుందని వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు వితౌట్ కమిషన్ ఏ కన్స్ట్రక్షన్ జరగలేదు. సెక్రటరేట్ కన్స్ట్రక్షన్ చేస్తే కూడా దాంట్లో కూడా కమిషన్ చేసుకున్నారు. సో వీళ్ళకి కమిషన్ అలవాటు ఉంది, మాకు కూడా అట్లనే అలవాటు ఉందని వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ అది ఎట్టి పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ గారు
ఇప్పుడు విగ్రహం కడతా అంటున్నారు, డెఫినెట్లీ కట్టాలి, తప్పేముంది. వచ్చే తరాలకి మనకు తెలవాలి కదా మహాత్మా గాంధీ గారు ఈ మన గాంధీ వాదం ఎట్లుంది, ఇప్పుడు ఈ చేస్తున్న గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న బీజేపీ ఏముంది, ఈ గాడ్సేని ప్రమోట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు, వచ్చే జనరేషన్ కూడా తెలవాలి, దాని గురించి కడుతున్నాం, తప్పేముందండి అది. ఇప్పుడు 77 ఇయర్స్ అవుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇప్పుడు బాపు గురించి తెలియదు అని అనుకుంటున్నారా ఈ తరానికి? బాపు తన విగ్రహాలు పెట్టాలని ఏ రోజు కోరుకోలేదు, దానికి బదులుగా అక్కడ విద్యాలయాలు లేకపోతే హాస్పిటల్స్ కట్టించండి అని స్వయంగా మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ చెప్పారు కదా. చెప్తారండి, తప్పు లేదు దాని, ఎందుకంటే అది విగ్రహం కట్టడం తప్పు లేదు. విగ్రహంలో జరుగుతున్న పైసలతోటే మేము మన స్కూల్స్ కట్టాలి, హాస్పిటల్స్ కట్టాలని ఏం లేదు, దానికి సపరేట్ బడ్జెట్లు ఉన్నాయి. ఈ మన గాంధీ స్టాచ్యూ కట్టడం తప్పు లేదు, ఎందుకంటే గాంధీ స్టాచ్యూ ద్వారా అందరికి మనకు ఒక కనిపిస్తేనే అన్నీ ఒక ఇది ఉంటుంది. వచ్చే జనరేషన్కి కంపల్సరీ గాంధీవాదం అనేది మనం ప్రమోట్ చేయాలి. దాని గురించి మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మూసీ రివర్ రిజునేషన్లో దాంట్లో ఒక భాగంగా దానికి అక్కడ బాపు ఘాట్లో గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, దానికి తప్పేముందండి. దానికి ఎలాంటి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఉండవు, దానికి ఎక్కువ ఏం పైసలు కూడా కావు, మినిమం పైసలతోటే మేము కడతాం. అట్లా లేదు, వాళ్ళు చేసుకుని దీంట్లో ఒక ₹1 కోటి అవుతుంటే దానికి ఒక ఇంకో ₹1 కోటి పెట్టుకొని కమిషన్ తీసుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేయదు. బీఆర్ఎస్ చేసే వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి, అదే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ₹1 కోటి మీరు కడదాం అనుకున్న ₹1 అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ₹1 ఒక 50 లక్షలు ₹1,00,000 అనుకోండి, ఏదన్నా ఉండని, కానీ వాళ్ళకి ఏంటంటే దానికి యాక్చువల్ కాస్ట్ ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అవుతుంది అనుకోండి, ఆ ₹1,00,000కి మళ్ళీ ఇంకో ₹1,00,000 పెట్టుకొని కమిషన్ తీసుకునే ఆలోచన అలవాటు వాళ్ళకుంది. మాకేం లేదు, మేము దానికి అది కట్టాలి, దానికి ఎంత పైసలే అంతనే కడతాం. సో కమిషన్ అనేది మా కాంగ్రెస్ పార్టీలో ఇది ఆలోచనే ఉండదు, బీఆర్ఎస్కి ఆలోచన ఉంది. దాని గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే కూడా దీంట్లో కమిషన్ వస్తుంది, దాంట్లో కమిషన్ వస్తుంది, మూసీ రివర్ కడితే దాంట్లో కమిషన్ వస్తుంది, ఎందుకంటే మీకు అలవాటు ఉంది కదా. మీరు ఎప్పుడు ఏ పని చేస్తే కూడా కమిషన్ తీసుకోకుండా మీరు చేయలేదు, ఇప్పుడు కూడా మీకు అదే ఆలోచన వస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పైసలు మేము సేవ్ చేయడానికి వచ్చినాం, ప్రజల పైసలు మేము ఇట్లా మిస్యూజ్ చేసి దానికి మేము కమిషన్లు తినేనికి మేము రాలేదు. ఎంత కట్టినప్పటికీ, ఎంత చేసినప్పటికీ, బడ్జెట్ ఎంత ఉన్నప్పటికీ కూడా అందులో 25% ఇక్కడ నుంచి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తోంది పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల కోసం అనేది. ఏం జరిగిందండి ఇప్పటి వరకు? ఏం జరిగింది చెప్పండి? 11 నెలల్లో హైడ్రా పేరుతో ఏం జరిగింది? ఏమన్నా తీసుకున్నామా? ఏమన్నా పైసలు తీసుకున్నామా? ఏమన్నా ఎవరన్నా ప్రజలు వచ్చి పైసలు కట్టినారా? ఏం లేదు కదా. ఏం బ్లాక్మెయిల్ అండి? ఏం బ్లాక్మెయిల్ లేదు. మీ 10 సంవత్సరాలలో చెరువులన్నీ ఖరాబ్ చేసి పడేసినారు, చెరువులన్నీ కబ్జా చేసినారు. ఆలోచన లేదా మీకు? వయనాడులో ఏం జరిగింది? బెంగళూరులో ఎంత ఇబ్బంది పడుతున్నారు చెరువులు పోతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్లీ హైదరాబాద్లో చెరువులు మీరు ఖతం చేసుకుంటే వర్షం వస్తే గంట వర్షంలోనే హైదరాబాద్ అంతా బ్లాక్ అయిపోతుంది. మీరు చేసిన తప్పుల గురించి మా మీద బురద చల్లుతారు. కంపల్సరీ ఆ టైంలోనే మీరు పర్మిషన్ ఇవ్వకపోతుండే ఈ ప్రాబ్లం రాకపోతుండే. మీరు చేసిన తప్పులు, మీ బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారు దాంట్లో, మీ బీఆర్ఎస్ మంత్రులే ఉన్నారు, స్వయంగా కేటీఆర్ గారే ఉన్నారు. అన్నీ ఇట్లనే ఉందండి. ఇప్పుడు వాళ్ళు మీకు ఎందుకు హైడ్రా అంటే టెన్షన్ ఎందుకు వచ్చింది? అది మంచి పని, కానీ మీరు మీ ప్రాపర్టీలు పోతున్నాయి, మీ మీద ప్రజలందరూ చెప్తారు మీరే కబ్జా చేసినారు, కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తుందని చెప్తే దాని గురించి బద్నాం కావద్దని ముందే బురద జల్లే ప్రయత్నము ఈ కేటీఆర్ గారు చేస్తున్నారు. 100% హైడ్రా కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచి ఆలోచనతో వచ్చే 30 తరాలకి 30 సంవత్సరాలకి 2 జనరేషన్ 3 జనరేషన్ వరకు ఇది హైడ్రా కానీ మనం మంచిగా చెరువులు కాపాడుకుంటే వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చెరువు మనకు ఎంత అవసరం అండి, ఇకాలజికల్ బ్యాలెన్స్ గురించి చెరువులు అవసరం. ఈ చెరువులన్నీ కబ్జా చేసే ప్రయత్నం ఎవరు చేసినారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేమైతే చేస్తలేదు కదా. మేము ఏమన్నా తీసుకున్నామా? ఏం తీసుకోలేదు. మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కాపాడే ప్రయత్నం చేసుకుంటే మీకు భయం, మీ ల్యాండ్లు పోతాయి, మా బద్నామీ వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బద్నామీ వస్తుందని మా మీద కమిషన్లు వస్తున్నాయి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసే అలవాట మీకుంది, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మీరు చేసినారు. ఎన్నో ఫోన్ ట్యాపింగ్ చేసి బిల్డర్లని అందరినీ మీరు బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నారు. మీ రోజులు ఉన్నాయి, మేము తీసుకోలే. మీకు బయటికి వస్తాయి కదా, అది అన్ని బయటికి వస్తుంది కొన్ని రోజులలో. సో బీజేపీ వాళ్ళు ఏం చేయలేదా? ఎందుకు బీజేపీ కూడా మీరు చూస్తున్నారు 10 సంవత్సరాల నుంచి. ఇక్కడ బీజేపీ ఏముందండి? బీఆర్ఎస్ తోటే ఉండే కదా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఢిల్లీలో చేస్తున్న విషయంలో అయితే నేను 100% మీరు చూసుకోవస్తున్నాయి. ఢిల్లీలో 15 లక్షల అకౌంట్లు వేస్తున్నారు. గ్యాస్ సిలిండరు ₹400 ఉండే అది ₹1,250 చేసినాం. తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా
గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే, స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే. 350 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేట్ ఉండండి. 50 రూపాయలు సెంట్రల్ పెంచితే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వము 50 రూపాయలు భరించలేకపోతుంది మా ప్రజలు. దాని గురించి మా ప్రభుత్వం మీద నేను భారం తీసుకుంటా, 50 రూపాయలు నేను తీసుకుంటా భారం తీసుకొని ప్రజలకి అదే 350 రూపీస్ గ్యాస్ ఇస్తా అని చెప్పింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో 400 రూపాయల నుంచి 1250 రూపాయల వరకు పోయింది. ఎప్పుడన్నా దాని మీద మాట్లాడిందా? ఎప్పుడన్నా నేను కొంచెం సపోర్ట్ నేను చేస్తా, దాన్ని మీకు పడుతున్న భారాలను నేను కూడా భాగమవుతా అని ఎప్పుడన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? ఎప్పుడు చేయలేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కమిషన్లు చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఇదే పని వాళ్ళకి. గత 10 సంవత్సరాలు చూసుకుంటే వాళ్ళు చేసిన పనులన్నీ ఇదే ఉన్నాయి. మేము ఇంకా 11 మంత్సే అయిందండి, 1 ఇయర్ కూడా కాలేదు. మా మీద ఇంత బురద చల్లితే ఎంతవరకు న్యాయము? ఏ ప్రభుత్వం అయినా ఆపోజిషన్ ఉన్న వాళ్ళు కోఆపరేట్ చేయాలి. డెవలప్మెంట్ చేస్తున్నాం, డెవలప్మెంట్లో మీరు భాగం కావాలి, మీరు సజెషన్స్ ఇవ్వండి. మీరు వచ్చి సజెషన్కు మేము వద్దంటలేం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా చెప్తున్నారు, మీరేమైనా సలహాలు ఉంటే ఇవ్వండి, మేము చేస్తాం. ఓకే, మేము తప్పు చేస్తున్నామేమో మీరు చెప్పండి, ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయమని చెప్పండి. మేము వెల్కమ్ చేస్తున్నాం మీకు. మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాం. మంత్రులు సపోర్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్తున్నాం. కానీ మీరు అది చేయకుండా, సలహాలు ఇవ్వకుండా, ఎప్పుడు మాట్లాడితే కూడా కమిషను మన లూటీ, ఇప్పుడు పోయి ఢిల్లీలో కంప్లైంట్ చేసి వీళ్ళకి ఇంత కమిషన్ వస్తుంది, 25 కోట్ల రూపాయలు మన రాహుల్ గాంధీ గారికి ఇచ్చినారు. ఎప్పుడు ఇదే మాటలు. ఏదన్నా డెవలప్మెంట్లు లేదండి, ఈ ప్రభుత్వం మీరు తప్పు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇది ఇట్లా కాదు ఇట్లా చేయమని ఎప్పుడైనా చెప్పినారా? లేదు. ఓన్లీ బురద చల్లే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.